దుబ్బాక మున్సిపాలిటీకి వ్యవసాయ మార్కెట్ కమిటీ బకాయి పడ్డ 35,76,000 ఆస్తి పన్నును చెల్లించినట్లు దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో డైరెక్టర్లు సిబ్బందితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ 2018-19 నుంచి 2024-25 వరకు బకాయి పడ్డ ఆస్తి పన్నును పూర్తిగా చెల్లించామని, దీని ద్వారా తమ వంతుగా మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో ధాన్యం కొనుగోలు, వీధి దీపాలు, మురికి కాలువల సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మార్కెట్ కమిటీ కార్యదర్శి సురేష్, సిబ్బంది గణేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆకుల భరత్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దుబ్బాక మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఉందో అది మున్సిపల్కి 2018-19 నుంచి 2024-25 సంవత్సరం వరకు ఉన్నటువంటి బకాయిలను 35,76,729 రూపాయలను పురపాలక సంఘానికి చెక్కు ద్వారా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆస్తి పన్ను చెల్లించినామో మా మార్కెట్ యార్డులో కొన్ని సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీధి దీపాలు కావచ్చు, మురుగునీటి కాలువలు కావచ్చు, ఇంకా ఏదైతే ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు తాగునీటి వసతి లేక కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలను కూడా ఏదైతే మేము పన్ను చెల్లించినాం కాబట్టి మాకు పనిచేసే బాధ్యత కూడా మున్సిపల్ పాలకవర్గం మీద ఉంది. కాబట్టి ఈ సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యలను తీర్చే విధంగా పాలకవర్గం సహకరించాలని మేము మార్కెట్ యార్డ్ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.